తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు సంబంధించినటువంటి పరిపాలన పైన కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ ఒక సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేసిరట. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏమేం జరిగింది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ గట్టిగా నడుపుతుందా లేదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంది, కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా, 2028లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిరట. ఆ సర్వేలో రేవంత్ అన్నకు ఊహించినటువంటి ఫలితాలు వస్తున్నాయి. వాస్తవానికి రేవంత్ అన్న ఏమనుకున్నాడంటే, ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కేసీఆర్ బయటికి రాడు, కేసీఆర్ బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. రేవంత్ అన్న హైకమాండ్ దగ్గర పోయినప్పుడు కూడా గదే ముచ్చడి చెప్పిండట, ఇక కేసీఆర్ బయటికి రాడు, కేసీఆర్ కామ్ కథమైపోయింది, కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, కేసీఆర్ బాగా బాధపడుతున్నాడు, కుంగిపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, ఓడిపోయినాం అనేటటువంటి బాధ కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడు. 10 సంవత్సరాలు పవర్లో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా పవర్ పోయేసరికి కేసీఆర్ బాధపడుతుందని చెప్పి అధిష్టానాన్ని కూడా రేవంత్ అన్నకు అదే ముచ్చడి చెప్పిండట. కానీ కేసీఆర్ నిన్న బయటకు వచ్చినప్పుడు చూస్తే ఆయన ఏదో పెద్ద బాధపడినట్టు ఇబ్బంది పడినట్టు అనిపించలే. కేసీఆర్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నాడు, గట్టిగా గుప్పించి ముందుకు దునికేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి కేసీఆర్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఢిల్లీ అధిష్టానం ఒక సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్టు సునీల్ కనుగోలు చేసిండు. రేవంత్ రెడ్డి 2023కు సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా సునీల్ కనుగోలే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తా రాదా ఏం కథ అని చెప్పి రేవంత్ రెడ్డికి స్ట్రాటజీస్ కూడా చెప్పిండు. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ మేనిఫెస్టో తయారు చేసేటటువంటి దాంట్లో సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి హస్తం కూడా ఉందట. అంటే సునీల్ కనుగోలు రాహుల్ గాంధీకి అవుట్ రైట్ పనిచేస్తాడు. సునీల్ కనుగోలు రాహుల్ గాంధీ ఎట్లా చెప్తే అట్లా వింటాడు, రాహుల్ గాంధీ ఎట్లా చెప్తే అట్లా సునీల్ కనుగోలు వింటాడు. సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రాటజీ లెక్క. సునీల్ కనుగోలు పూర్తి స్థాయిలో సర్వే రిపోర్ట్ మొత్తం కూడా రాహుల్ గాంధీకి అప్పయ్యేటటువంటి కార్యక్రమం చేస్తారట. అయితే ఇదే సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వం పైన సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేసినట. ఈ సర్వే కూడా ఇంటర్నల్ సర్వే, అంటే రేవంత్ రెడ్డికి తెలియకుండా అధిష్టానం సర్వే చేయించరు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డికి చేరింది. రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది కథ అంతా. రేవంత్ రెడ్డి దాదాపు 69 సార్లు ఢిల్లీ పోవడానికి గల కారణం ఏంది,